రేవంత్ రెడ్డి గారితో ఈ టాలీవుడ్ పెద్దలందరూ చర్చలు చేస్తూ ఉన్నారు కదా! ఈ ఇష్యూలో. అయితే దీంట్లో చిరంజీవి గారు అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటారు? ఏం లేదమ్మా, ఇది ప్రొడ్యూసర్స్ ఇష్యూ అమ్మా. హ్మ్. జరిగింది ప్రొడ్యూసర్స్. అందుకనే ఓకే. వీళ్ళెవరు రాకపోవడానికి కారణం ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ హ్మ్. ఛాంబర్ నుంచి కానీ ఓన్లీ నిర్మాతలు, ఆ సినిమా రిలీజ్ అవుతున్న తాలూకు నిర్మాతలు, దాని తాలూకు హీరోలు వచ్చారు తప్పితే ఇది ఓకే. అంతా ఇండస్ట్రీ మొత్తం వచ్చింది కాదు. ఇండస్ట్రీ మొత్తం వస్తే అందరూ వస్తారు, అది వేరే విషయం. ఇది ఓకే. ఇండస్ట్రీ మొత్తం రిప్రజెంటేషన్ కాదు. ఇండస్ట్రీలో కొంతమంది వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంది కదా, వాళ్ళ సమస్యల కోసం వచ్చారు. అదే చెప్తే ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ మొత్తం వచ్చి మీట్ అయినట్టు అదేం లేదు. హ్మ్. ఆ సీన్ లేదు. ఎందుకంటే ఈయన రాలేదు, బాలకృష్ణ రాలేదు, చిరంజీవికి బాలకృష్ణ, సీనియర్ సీన్ మోహన్ బాబులు, ఎవరు రాలేదే. వచ్చినాయి ఈ 3 సినిమాలు రిలీజ్ తాలూకు సినిమాల తాలూకు వాళ్ళు వచ్చారు. ఆ నిర్మాతలు, దాని తాలూకు ప్రొడ్యూసర్లు, వాళ్ళు వచ్చారు. వాళ్ళ అవసరం కనుక వాళ్ళ బాబు తప్పదు కనుక వచ్చారు వాళ్ళు, అంతే. రామ్ చరణ్ రాలేను కనుక రామ్ చరణ్ తరపున అంటే వీళ్ళు ప్రొడ్యూసర్. ఫ్యామిలీ మెంబర్ కదా! ఫ్యామిలీ మెంబర్ కదా! అంటే వీళ్ళెందుకు రాలేదు అనేది ఫ్యామిలీ జనాలకి మెంబర్ కాదు, ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్ కాదుగా. ఓకే. ఇక్కడ విషయం ఫ్యామిలీ మ్యాటర్ కాదు, సినిమా మ్యాటర్. హ్మ్. సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి, రేట్లు పెంచుకోవాలి, బెనిఫిషియల్ ఇవ్వాలి. ఆ సినిమా తాలూకు వాళ్ళు వెళ్తారు. దానికి ఓకే. వేరే జనరల్గా టోటల్గా ఒకటి జరగాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలు ఉన్నాయి కదా, ఆ హ్మ్. ఆంక్షల మీద చర్చ జరిగినప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు అందరూ స్పందిస్తారు. ఈ ఆంక్షలు ఏంటి, ఓకే. ఎవరు ఏ ఆంక్షలు ఎవరు ఫాలో అవ్వాలి, ఈ ఆంక్షలు మీరు పెడతారా సినిమా ఫీల్డ్ మీద అయినా అడగాలి, అడుగుతారు. డెఫినెట్గా నా ఉద్దేశంలో ఈ ఆంక్షల్ని యాక్సెప్ట్ అనుకోవట్లేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంత జావదచ్చి లేదు ఉందనుకోవట్లేదు. హ్మ్. అంత చావదచ్చి లేదు, చావదచ్చిపోయి లేదు. ఓకే. ఇంతగా వీళ్ళు అంత అజమాయిషీ చేసి మీరు మా కాళ్ళ దగ్గర పడుండాలన్నట్టు అజమాయిషీ చేస్తూ ఉంటే అంత చావదచ్చి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒళ్ళు ప్రతిస్పందిస్తారు, మాట్లాడతారు. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మీకు ఓకే. గులాములుగా ఉండాలని మాకు ఆర్డర్లు వేయండి, మీ కింద పని చేయట్లేదు మేము. హ్మ్. సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ వర్కింగ్ అండర్ ఆ! గవర్నమెంట్. మేము ఫ్రీలాన్స్ పని చేస్తాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు, మీ ఇష్టం వచ్చారు మా మీద ఆర్డర్లు వేయడానికి. హ్మ్. మా బాధ్యతలు మాకు తెలుసు, మా బాధ్యతలు మేము చేస్తాం. మీ బాధ్యతలు మీరు చూడండి. మీరు చేయాల్సిన బాధ్యతలు మా నెత్తి మీద రుద్దుతామంటే ఎట్లా? అవన్నీ స్పందిస్తారు ఖచ్చితంగా. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటివి ప్రభుత్వం ఫుల్ వ్యతిరేకమైపోయి అంటే మొన్న మనం చూసుకుంటే సమంత నాగచైతన్య విషయంలో ఆవిడ ఎవరు అదేనే మాట, ఎమ్మెల్యే ఆవిడ సినిమా ఫీల్డ్ మీద వీళ్ళు ఈ భాష మారాలి, హ్మ్. సినిమా ఫీల్డ్ కించపరుస్తూ అంటే సమంత టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీని అంటే ఇది ఏంటంటారు? ఏం లేదు వాళ్ళకి. ఈర్ష్య అనాలా, ద్వేషం అనాలా, అసూయ అనాలా, హ్మ్. వీళ్ళకి లేని పాపులారిటీ. ఈయనేదో పెద్ద స్టార్ అనుకుంటున్నాడు, ఈయన చాలా గ్లామరస్సు, చాలా కిక్కు, ప్రజ స్టార్ ఆఫ్ పొలిటీషియన్ అనుకుంటున్నాడు. హ్మ్. ఒక ఎన్నికల్లో గెలవగానే ఆయన స్టారు, ఆ స్టార్ని అందరూ గౌరవించట్లేదు. ఆ స్టార్కి వీళ్ళకి హ్మ్. అయ్యా అయ్యా అని అంటారు. ఒక రాజశేఖర రెడ్డి గారిని అన్నట్టు, ఒక చంద్రబాబు గారిని అన్నట్టు, లేకపోతే ఒక రామారావు గారిని అన్నట్టు ఈయన ఎవరు అంటలేదు, ఈయన హ్మ్. ఎవరు ఆహా ఓహో అంటలేదు. అది ఏడుపు. ఏదో ఈర్ష్య అయ్యి ఉండొచ్చు. ఈ సినిమా వాళ్ళు మనల్ని నెత్తిన పెట్టుకోవట్లేదు, మనకు అభినందన ఓకే. సభలు పెట్టలేదు, మన పూలగుచ్చి ఎలవట్లేదు, మనకు శాలువాలు కప్పట్లేదు అని హ్మ్. ఏదో ఈర్ష్య ద్వేషం ఉన్నట్టుంది. ఈయన ఓకే. ఎందుకు పెడతారు? ఈయనేమన్నా చరిత్రకారుడైతే పెడతారన్న సినిమా ఫీల్డు. నువ్వేదో నిన్నటిదాకా సోనియా గాంధీని బూతకని తిట్టావు. ఆ? హ్మ్. ఇవాళ ఆవిడ దేవత అంటున్నావు. నిన్నటిదాకా చంద్రబాబు సంఖలో ఉన్నావు. అప్పుడు తెలంగాణకి రెండు కళ సిద్ధాంతంలో తెలంగాణకి దూరంగా ఉన్నావు. హ్మ్. ఇవాళ తెలంగాణ నీది ఒక స్టాండర్డ్ కాదు, ఏదో అయిపోయావు వచ్చావు అంతే. నిన్ను అంత ఘనంగాను, ఒక పెద్ద నాయకుడు గాను, ఒక పెద్ద స్ఫూర్తిదాయకమైన లీడర్ గాను ప్రజలు చూడలేరు కదా. హ్మ్. నేను సినిమా ఫీల్డ్ కూడా అలా చూడలేము. అందుకు రెస్పెక్ట్ అంతే, సీఎం గారు రెస్పెక్ట్ అంతే. మీకు ఆహా ఓహో అని వంగి వంగి ఉండలేము. ఆయన వంగి వంగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఓకే. రాజశేఖర రెడ్డి గారి ముందుకు చాలా గౌరవంగా నిలబడ్డారే, రామారావు గారి ముందు చాలా గౌరవంగా నిలబడ్డారే, కేసీఆర్ ముందు చాలా గౌరవంగా నిలబడ్డారే, నా ముందు నిలబట్టలేదే, హ్మ్. నన్ను పెద్ద అలా చూడలేదు, మామూలుగా చూస్తున్నారు అని ఇవన్నీ ఈర్ష్యలు అలాగే చూస్తారు. ఈయన నీ ఓకే. భాష, నీ తీరు, నీ మాట, నీ చేత అన్నీ అలాగే ఉన్నాయి కనుక ఆ లెవెల్లోనే చూస్తారు. హ్మ్. నువ్వు ఆ హుందాతనము, ఆ సీఎం లెవెల్ ఆ హుందా చూస్తే ఆటోమేటిక్‌గా ఇవన్నీ వస్తాయి. అవి లేదే మీ దగ్గర. ఇప్పటికీ వీధి భాష, రౌడీ భాష మాట్లాడుతున్నారు కదా! కనుక అది హ్మ్. అలాగే ఉంటది. అది ఈర్ష్యానికి. తనని పట్టించుకోవట్లేదు, తనకు పూలమాలలు ఎయట్లేదు, తనకు అవి శాలువాలు కప్పట్లేదు, తన్నేదో అందరూ ఇండస్ట్రీలో సన్మాన సభలు ఏర్పాటు చేయట్లేదు. ఇవన్నీ ఉన్నాయి ఆయన కసి, కోపాలు. ఆ కోపాల ప్రభావమే ఇది అంతే.